ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కోరుకుపోయారని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ మాజీ విప్ మాజీ ఎమ్మెల్సీ అంగారు రామ్మోహన్ కోరారు. రాష్ట్ర ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న రొయ్య రైతులు ప్రస్తుతం గిట్టుబాటు ధరలు లేక ప్లాంట్ల యాజమాన్యాల సిండికేట్ విధానాలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మేత మరియు మందుల ధరల భారం కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లిందని వాపోయారు. విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో కీలకమైన ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా ప్లాంట్ల వద్ద కనీస మద్దతు ధర అమలు చేయేలా అధికారుల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రైతు పక్షపాతిగా పేరున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రత్యేకంగా జోక్యం చేసుకుని ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని అంగారు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారే డయాస్ మీద 12% ఆదాయం తెస్తుంది అన్నారు. రొయ్య రైతులు ప్రధానంగా రాష్ట్రంలో సంక్షోభంలో పడిపోయారు. ఇది చేతనంటే దేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల శాతం 34% ఆంధ్ర రాష్ట్రం నుంచే పండిస్తున్నారు ఎగుమతికి. మరి అటువంటి పండిస్తున్న రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో నష్టాల్లో నష్టపోయే పరిస్థితులు ఇటీవల కనపడుతున్నాయి. ఎందుకు చేతనంటే దీనికి ప్రధాన కారణం ప్లాంట్లు వాళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి వారికి ఇతర దేశాల్లో 10 రూపాయలు తగ్గితే ఇక్కడ 50 రూపాయలు తగ్గించేశారు. 50 రూపాయలు అంటే టన్నుకి 50,000 రూపాయలు తగ్గించేశారు. మరి ఇది చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఈవేళ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నామంటే చాలా దారుణంగా ఉంది. మరి 12% ఆదాయం రొయ్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇంత విసులుబాటున్న ఈ రొయ్య రైతుల్ని ఈవేళ విదేశ మార్గద్రవ్యం తెస్తున్నటువంటి రొయ్య రైతులు ఈ విధంగా బాధపడిపోవడం, ఇది చూస్తుంటే ఒకప్పుడు పత్తి రైతులు ఆత్మహత్యలు అనేవారు. అటువంటి పరిస్థితులకి మళ్ళీ వెళ్తాయా ఏంటి, రొయ్య ఇంత హీనంగా అయిపోయింది ఈవేళ అనేది వస్తుంది. మరొక ప్రక్క ఈ రొయ్య రైతులు డౌన్ చేయడం, అదేవిధంగా మేత కంపెనీలు కూడా వాళ్ళు మేతను పెంచాలని వాళ్ళు చూసి ఇటీవల ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరిస్తే కాస్త ఒక అడుగు వెనక్కేసారు. ఎప్పుడు వెళ్దామా అని రొయ్య రైతు మెడ మీద కత్తి పెట్టి చూస్తున్నారు వాళ్ళు. ఈవేళ రేపు అంట 2 టన్నులు అడిగితే 1 టన్ను ఇస్తున్నారు వాళ్ళు మేత. వాళ్ళు కూడా సడన్గా పెరిగిపోతాయి మాకు చెప్పలేమండి అని ఆ రకంగా వెళ్తున్నారు. ఇది ఏదంటే ఇదంతా నేను అనుభవం వ్యక్తిగా చెప్తున్నాను. రొయ్యల రైతులు 1992 నుంచి నేను రొయ్యల కల్చర్లో ఉన్నాను. అంటే 34 ఏళ్ళ నుంచి రొయ్యలు చేస్తున్నాం. మరి ఇటువంటి దారుణంగా వచ్చింది ఈ పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో ఒక పక్కనే మందుల కంపెనీలు కూడా వాళ్ళు కూడా పెంచడానికి సిద్ధమైపోతున్నారు. వీటికి కావాల్సినటువంటి మన వైట్ కట్లు వేస్తే మందులు కూడా పెద్ద ఎత్తున వాడతారు. ఈ వైట్ కట్ రేట్లు ఇవన్నీ కూడా పెంచడానికి ఆ కంపెనీలు చూస్తున్నాయి. ఈ విధంగా అందరూ ఒకేసారి ఈ రొయ్య రైతుల మీద పడిపోయారు. రైతు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు లేకుండా ఇంతవరకు 100 కౌంట్ వస్తే 250, 270 కొంటే కాస్త అక్కడ వరకు 100 వచ్చిందంటే బతికేమనుకునేవాడు. మరి ఈవేళ ఆ పరిస్థితి లేకుండా అధ్వాన్నంగా తయారయ్యారు. దానికి తోడు ఈవేళ ఈ యొక్క రైతుకి ఇదివరకు అప్పిచ్చేవారు మేత, పంట పండాక ఆ రైతు కట్టేవాడు రొయ్య ఏజెన్సీ వాళ్ళకి, మేత ఏజెన్సీ వాళ్ళకి. మరి ఆ విధంగా కూడా ఈవేళ మేత అరువు ఇవ్వని పరిస్థితి వచ్చేసింది. ఇన్ని పరిస్థితులు మయాని రొయ్య రైతులు నలిగిపోతున్నారు. రైతులు రోడ్డెక్కారు. అయినా కూడా ఇంకా దీని మీద ఒక నిర్ణయం రాలేదు. వాళ్ళకి అవసరం అనుకుంటే కొంటున్నారు, లేకపోతే ఐసీఎం అని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవడం తప్పనిసరిగా రొయ్యల మీద రైతుల మీద ఒక సానుకూలమైనటువంటి వైఖరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని విషయంలో సీరియస్గా కలగజేసుకోవాలనేది మా ఉద్దేశం. ఒక సీనియర్ నాయకుడిగా రొయ్య రైతుగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా చూడలేదు. ఉదాహరణకు నేనే ఇటీవల 2-3 రోజుల కిందట 13 టన్నులు అడితే 13,50,000 6,50,000 ఒక రైతుగా పోగొట్టుకున్నాం. మరి ఈ పరిస్థితి రొయ్య రైతులు ఎందుకంటే దారుణంలో మరి ఈ రకంగా ఉంటే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. అంచేత ప్రభుత్వం విదేశీ మార్గద్రవ్యం ఇచ్చి ఎంతో రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చేటువంటి రొయ్య రైతులను ఆదుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ప్లాంట్ల దగ్గర అవసరమైతే తహసీల్దారులను కానీ ఆర్టీఓలు కలెక్టర్లను పెట్టి మినిమం రేట్ ఏదో 230 కురిపిస్తామని అన్నారు. అది కూడా చేయట్లేదు. వీళ్ళు ఆ మినిమం రేటుకి కురిపించే విధంగా అధికారులు పెట్టవలసిన అవసరం ఉంది. మరి ఈవేళ రైతులు గగ్గోలు పరిస్థితిలో ఇంకా పట్టుబడికి ఇంకా 10 రోజులు టైం ఉన్నా కూడా ఇంకా డౌన్ అయిపోతుందేమో అని వాడు పట్టుబడి పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మినిమం గ్యారంటీ ప్రైస్ ఇచ్చేలాగా రైతుల్ని ఆదుకోవాలి. ఇప్పటికే కొన్ని విషయాల్లో సానుకూలంగా ఆలోచించారు. రూపాయన్నర కరెంట్ ఇవ్వడం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం. కానీ ఇంకా
ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రైతు పక్షపాతిగా ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించి ప్లాంట్ యజమానుల మీద ఇది చేసిన ప్లాంట్ యజమానులు అందరూ కూడా కోటీశ్వర్లు అయ్యారు. మరి ఎవరైనా రొయ్యి రైతులు హీన పరిస్థితి అయిపోతున్నారు. రొయ్యి రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే పేకాట ఆడి కూడా బెటర్. పేకాట ఆడితే కనీసం వారానికి 2 రోజులన్నా గెలుపుతాడేమో. ఇది పంట చేతికి వచ్చాక రేటు ఉంటే వెళ్తుంది, లేకపోతే ఏదైనా జబ్బు వస్తే వైట్ కట్టది ఇటు కట్ట వస్తే కిందకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి రైతులు అయినా కూడా ఏదో ఆశిష చేస్తున్నాడు వ్యవసాయం. ఒకప్పుడు రేట్లు ఉన్నాయి, ఒకప్పుడు మిగిలి 100కి 10 మంది మిగిలితే 90 మంది లాస్ పోతున్నారు. ఈ విషయంలో మా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో అయినా మాట్లాడి మినిమం రేటు వచ్చే విధంగా ఆదుకోమని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను సీనియర్ నాయకుడిగా రైతుగా విజ్ఞప్తి చేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.